ఈరోజు ఒక ఇద్దరు భార్య భర్తలను మీ దృష్టికి తెస్తాను. వాళ్ళ ఏకత్వం, వాళ్ళ తీర్మానం, వారి మాట ఏమిటో ఈ రాత్రి మీకు చెప్తాను. వాస్తవంగా వీరు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. దేవునికి వ్యతిరేకమైన పని చేసినందువలన ఇద్దరు చనిపోయినారు దేవుని ఉగ్రత ద్వారా. అయితే వీళ్ళలోన ఒక 3 పాఠాలు మీ దృష్టికి తెస్తాను, జాగ్రత్త వినండి. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. వీరు దేవునికి వ్యతిరేకంగానే ఆలోచన దేవునికి వ్యతిరేకంగా, వారి తీర్మానము వ్యతిరేకమే. వారు చనిపోవడానికైనా తెగించినారు, కానీ వారి మాటను వెనక్కి తీసుకోలేకపోయారు. ఇది చాలా విచారకరమైన విషయమే. ఇద్దరు దేవునికి వ్యతిరేకమైన పని చేయడం, ఇద్దరు చనిపోవడము విచారకరమైన విషయమే. అపోస్తల కార్యము 5వ అధ్యాయములోన అననీయ సప్పీరా అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అననీయ సప్పీరా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఆది అపోస్తల కాలంలో దేవుని సువార్తను చాలా బాగా ప్రకటిస్తున్నారు. జాగ్రత్త వినండి, చాలా బాగా ప్రకటిస్తున్నారు. సువార్త చాలా విరివిగా ప్రకటించబడుతుంది. దేవుని సువార్తకు ఇక్కడ 3 రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. 3 రకాలుగా, మా జాగ్రత్త వినండి, 3 రకాలుగా. ఒకటి ఏమిటంటే, సేవ చేస్తున్నటువంటి వారి అంట కొంతమంది వెళ్తున్నారు, పత్రికలు పంచుతూ సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ అలా వాళ్ళతో పాటు వెళుతూ ఉన్నారు. ఇంకొక గుంపు ఏమంటే, వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారి ఇంటిలోనో లేకుంటే ఏదైనా సమాజ మందిరంలో ఉన్నప్పుడు వారు కూడుకొని ప్రార్థన చేసేవారు. అంటే సువార్త ప్రకటించే వారికి వారు ప్రార్థన చేసేవారు. మొదటిగా ఏంటంటే, సేవకులతో ఆది అపోస్తులతో వెళ్ళి వాళ్ళు పరిచర్యకు, స్త్రీలైనా పురుషులైనా వారితో పాటు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ పత్రికలు పంచుతూ అలా చేసేవారు. రెండవది ఏమిటి అని అంటే, వారు సువార్తకు వెళ్ళినప్పుడు వారు చర్చిలోనో లేకుంటే ఇంట్లోనో ఒక చోట కూడుకొని ప్రార్థన చేసేవారు. మూడవ గుంపు ఏది అని అంటే, వారు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే వారికి సహాయం చేసేవారు, అంటే డబ్బు సహాయం చేసేవారు. వారి త్యాగము ఎలా ఉంటుందంటే మీకు ఒకసారి చూపిస్తాను. అపోస్తల కార్యము 4వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యము 4వ అధ్యాయములో 34 వచనాన్ని నేను చదువుతాను. 34 వచనాన్ని చదువుతాం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అంటే వారి త్యాగం ఎంత బాగుంది వినండి, చెప్తాను. వారి త్యాగం ఎంత బాగుందంటే, భూములు అమ్మేస్తున్నారు దేవుని సువార్త ప్రకటించడానికి. భూములు అమ్మి ఆ డబ్బు అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు. రెండవది ఏముంది, ఇండ్లు కూడా అమ్మేశారు. ఇండ్లు కూడా అమ్మేస్తున్నారు, భూములు అమ్మేస్తున్నారు, ఇండ్లు అమ్మేస్తున్నారు. వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములను పెడతారు. అయ్యా చేయండి, సువార్త చేయండి. ఎంతకంటే గొప్ప వాక్యం ఏమిటి? సువార్త చేయండి, సువార్త చేయండి, సువార్త చేయండి అని ప్రియులారా వారు భూములు అలాగే ఇండ్లు అమ్ముతూ ఉన్నారు. అమ్మి వాటి వెల తెచ్చి ఆ సేవకుల పాదముల దగ్గర పెట్టి పరిచర్య చేయండి అని. ఎంత త్యాగం అండి వీళ్ళది! ఈరోజు భూములు సంపాదించుకునేటోళ్ళు ఉన్నారు, ఇండ్లను కట్టుకునేటోళ్ళు ఉన్నారు, కానీ ఉన్న ఇల్లును అమ్మేటోళ్ళు ఉన్నారా? ఉన్న భూములు అమ్మేటోళ్ళు ఉన్నారా? అది అమ్ముతారులేండి, అప్పులు ఎక్కువైతునో అమ్ముతారు. ఇల్లు కూడా అప్పులు ఎక్కువైతునో, లేకుంటే పిల్లని పెళ్ళో లేకపోతే పిల్ల పెళ్ళో చేసుకోవాలో, లేకుంటే ఉద్యోగం కొరకు ఎన్నో రకాలుగా అయితే అమ్ముతారు. కానీ దేవుని సేవ కొరకు భూములను ఇండ్లను అమ్మే వాళ్ళు ఉన్నారా ఇప్పటి కాలంలోన? ఏమండి, మా నాన్న 12 ఎకరాలు అమ్మేశాడండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు తెలియక 12 ఎకరాలు అమ్మేశాడు ఆయన. 12 ఎకరాలు మంచి పొలాలు అమ్మేశాడు ఆయన. ఆ తర్వాత నేను పరిచయకు వచ్చిన తర్వాత నా ఇల్లు అమ్మేసినాను. డోన్లో ప్లాట్లు 2 ఉంటే 2 ప్లాట్లు అమ్మేసిన. అంత దేవుని పరిచయకే ఖర్చు పెట్టాము. అంటే మీరు ఇప్పుడు అమ్మండి అని కాదు నేను చెప్పేది. మళ్ళీ మీరు అట్లా అనుకునేది, మళ్ళీ ఉన్నటువంటి నమ్ముకునేలా కాదు. అంటే ఆ కాలంలోన అలా ఖర్చు పెట్టేవారు. ఒకసారి ఒక ఆమె చర్చికి స్థలం ఇస్తానని చెప్పింది నాకు.
అనా మీకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీకు చర్చికి స్థలం ఇస్తాను అని చెప్పింది. స్థలం కూడా చూపించింది. దాదాపు ఒక 30 సెంట్లు ఉంటుంది అది. అంటే నేను ఇప్పుడు ఇక్కడ కట్టిన చర్చి కంటే ముందుగా ఒక 30 సెంట్లు ఉంటుంది. వచ్చింది, చూపించింది, వేసుకున్నాను ఇదల్లా చక్కగాని. సర్లే రైట్, నేనేం చేసిన దైవజనులు పిలిపించాను, వెంటనే మీటింగ్ పెట్టి అక్కడ పునాది కూడా వేసేసాం. పునాది వేసిన తర్వాత నేను అమ్మను మాట్లాడిన, మీరు అది స్థలాన్ని కొంచెం రాసిస్తే బాగుంటుంది అని చెప్పాను. అంటే నేను రాసియడం అంటే నా పేరు మీద కాదు, దేవుని మందిరానికి రాసిస్తున్నాను అని పెట్టండి చాలు అని నేను అడిగినాను. నువ్వు అట్లా పెడితే గవర్నమెంట్ ద్వారా మరి చర్చిలకు క్రిస్టియన్ మైనార్టీ కింద అమౌంట్ ఇస్తారు, దాన్ని నేను తెచ్చుకుంటాను, అలా మందిరాన్ని కట్టుకోవచ్చు అంటే ఆమె పేరు రాయడానికి ఇష్టపడలేదండి. పేరు రాయడానికి పేరు వద్దులే అంటే కట్టుకోండి చేసుకోండి అంటే రాయకుండా ఎట్లా కట్టుకుంటావు, రాయకుండా ఎట్లా చేసుకుంటావు, రేపొద్దున అన్ని రెడీ అయిన చేత అది నాదని వస్తే ఎవరిని నమ్మినామండి. నేను చెప్పిన, అమ్మ నీకు ఇష్టపూర్వకంగా ఉంటే దేవుని పేరు మీద రాసి నాకు, లేకుంటే నీ స్థలం నువ్వు తీసుకో అని చెప్పా. ఆమె రాసేయడానికి ఇష్టపడలేదు కానీ వెనక్కి తీసేసుకుంది. ఎంత ఘోరం అండి. అలాగే ఒకసారి ఒక ఆమె ₹1,00,000 నేను మందిరానికి ఇస్తానని నాకుతో ప్రామిస్ చేసింది. నువ్వు చాలా కష్టపడుతున్నావు నాయన, నీ కష్టాన్ని చూస్తున్నాను, నేను ₹1,00,000 నీకు మందిరానికి ఇస్తాను. సరేలేని ఆ ₹1,00,000 కూడా నువ్వే తీసుకురాని బ్యాంకులో నుండి నేనే తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటే బాగుండు, కానీ నీ దగ్గరే పెట్టుకో అంటే నాకు అవసరమైనప్పుడు తెచ్చుకుంటా అని నేను ఆమె దగ్గర పెట్టేసిన. ఆమె నన్ను నమ్మలేదండి. తర్వాత ఆమె నన్ను నమ్మలేదు. అప్పటికి నేను ఈ చర్చి బేస్మెంట్ వేసేసిన. బేస్మెంట్ వేసి 2 రోజులు ఉపవాస కూడికి పెట్టి ఆ తర్వాత పోయి అంటే డబ్బులు ఇవ్వండి, మరి ఇక మిగతా పని కట్టుకుంటా అంటే డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసిన. ఏమండి, ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మనం దానికి ఫీల్ అవ్వట్లేదు అండి. సరే, దేవుని చిత్తం, అది దేవుని చిత్తములు ఉంటే అది ఎగిరిపోయే లోటైనా నా దగ్గరికి వస్తుందని నా విశ్వాసం, అది నా నమ్మకం. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఆది అపోస్తలులు భూములు అమ్మి, ఇండ్లను అమ్మి దేవుని పరిచయకు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని సూటుగా మాట్లాడమంటారనని, మీకు భూములు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, రైట్లే, ఒక పావెకరాన్ని అమ్ముతారా మరి మీరు? ఒక్క పావెకరాన్ని అమ్ముతారా? అమ్మి దాని వెల తెచ్చి దేవుని పరిచయం ఖర్చు పెట్టగలరా? మీరు నమ్ముతారా? 93వ సంవత్సరంలో నేను రాజమండ్రిలో బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 29 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాను. పరిచర్యకు నేను ఖర్చు పెట్టింది ఎంతో తెలిసినా అండి మీకు? నేను పరిచర్యకు ఖర్చు పెట్టింది ఎంతో తెలిసినా? నేను ఒకరోజు లెక్క చేస్తే 80 లక్షల రూపాయలు దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సంపాదించుకోవడానికి నీ పనికి రాలే, నేను కూడబెట్టుకోవడానికి నీ పనికి రాలే. మీరు నమ్ముతారండి? నేను చర్చలు కూడా యథార్థంగా చెప్పేస్తాను. ఇదిగో మీరిచ్చే ప్రతి కానుక, మీరిచ్చే ప్రతి దశం భాగం నేను దేవుని పని కొరకే ఖర్చు పెడతా. ఎస్, నిజంగా చెప్తున్నాను. నేను తిన్న కాటికి తింటాను, అది కూడా చెప్తున్నాను యథార్థం. నేను తిన్న కాటికి తింటా, మిగిలిందంతా కూడా దేవుని పరిచర్యకి ఖర్చు పెడతా. అవి వేలైనా లక్షలైనా ఎంతైనా సరే దేవుని పరిచయం. ఎందుకంటే ప్రత్యక్షంగా సంఘస్థులు నేను పెట్టే ఖర్చు, నేను చేసే సేవ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎవరు టచ్ అయ్యారు నన్ను ఆ విషయంలోన. కనుక ప్రియులారా, ఎవరైనా సరే భూములను అమ్మి, ఇండ్లను అమ్మి దేవుని పరిచయకు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా అండి? ఇప్పుడు రండి, అననీయ సప్పీరా ఇద్దరు కలిసి భూమిని అమ్మేశారండి. చదువుదామా? అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరుతో ఏకమై పొలమమ్మెను. వీరిలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏకమై. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వింటున్నారా? ఏకమై అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి. అర్థమవుతుందండి? ఏకం. నేను చాలాసార్లు పెళ్లి ప్రసంగాలలో ఇలా చెబుతూ ఉంటాను. మనసులు కలిసేది కాదు, కానీ మనసులు కలవాలి. అర్థమైందా? మనసులు కలిసేది కాదు, మనసులు మామూలు కలుస్తారు, కానీ మనసులు కలవాలి. ఏక మనసు, ఏక హృదయము, ఏకాత్మ కావాలి. అప్పుడు భార్య భర్తల యొక్క బంధం చాలా బాగుంటుంది. నేను భార్య భర్తల గురించినటువంటి ఒక స్టడీ చేశానండి. ఎందుకు స్టడీ చేశానంటే, ఈ 29 సంవత్సరాల వయసులోన, అంటే ఈ పరిచర్యలోన ఎంతమంది భార్యలు నా దగ్గర ఏడ్చారు, ఎంతోమంది పురుషులు నా దగ్గర బాధపడ్డారు. అంటే భార్యను బట్టి పురుషులు బాధపడ్డం, భర్తను బట్టి
భార్యలు బాధపడడం, ఏడవచడం, ఇవన్నీ నేను ఆలోచన చేసి బైబిల్ గ్రంథంలోన భార్య భర్తల గురించినటువంటి స్టడీ చేశానండి. భార్య భర్తల గురించినటువంటి స్టడీ చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు అక్కుల ప్రిస్కిల అనే ఒక పుస్తకాన్ని, నేను రాసిన పుస్తకాలలో అది 4వ పుస్తకం అనుకుంటా, అక్కుల ప్రిస్కిల అంటే ఇద్దరు మాదిరికరమైన భార్య భర్తలు అని పెట్టి ఆ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. అంటే భర్త భార్య పట్ల ఎలా జీవించాలి, భార్య భర్త పట్ల ఎలా జీవించాలి, దానికి బైబిల్ ఏం చెబుతుంది? ఏ దేవుడైతే ఇద్దరిని జంటగా చేశాడో అదే దేవుడు భార్యను భర్త ఎట్లా చూసుకోవాలి, భర్తను భార్య ఎట్లా చూసుకోవాలో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. నిజంగా మనము దేవుని నమ్మినామనుకొని నిజంగా భార్య భర్తల గురించి, అందుకే పౌలు ఒక మాట అంటాడు, భర్త ధర్మము భర్త నడపనివ్వండి, భార్య ధర్మం భార్య నడపనివ్వండి. ఒక మాటలు కొట్టేశాడండి. కనుక ఈ ఏకత్వం అనేది, ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యము. ఈ దినాల్లో మనసులు కలుస్తున్నారు, కానీ మనసులు కలగనే విడిపోతున్న జనాలు చాలామంది ఉన్నారు. అలాగని కొంతమందికి భార్య భర్తలు కొట్లాడుకున్నప్పుడు, విడిపోతున్నప్పుడు, విడాకులు తీసుకుంటున్నాం అన్న సమయంలో కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ స్టేషన్ వెళ్ళకుండగా వాక్యం ద్వారానే, మళ్ళా మన సొంత మాటలు కాదు. మీరు నిజంగా దేవుని బిడ్డలు అయితే, నిజంగా దేవుని నమ్మినారనుకుంటే వాక్యానికి ఖచ్చితంగా లోబడాలి మీరు అని చెప్పినప్పుడు, ఆత్మదేవుడు వారు దర్శించినప్పుడు కొంతమంది భార్య భర్తలను కలిపి మరలా వాళ్ళని ఏకము చేసి ఇప్పటికీ చక్కగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశము అని నేను అనుకుంటాను. అలాగ సేవకులు కూడా కొట్లాడి చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా కలిపి వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సప్పీరతో ఏకమై పొలమమ్మను అంటే వాళ్ళిద్దరిలో ఏముంది అంటే ఏక మనస్సు ఉంది. అర్థమవుతుందండి? భార్య భర్తల్లోన ఏక మనస్సు చాలా ప్రాముఖ్యం. ఏకమై అంటే వాళ్ళ ఆలోచన ఏమిటంట, ఇద్దరు కలిసి పొలమమ్మదాం కదా. ఈ దినాల్లో చాలామంది భార్యకి తెలియకుండా భర్త చేసే పనులు తన్ని ఉంటాయి, భర్తకు తెలియకుండా భార్య చేసే పనులు కూడా ఉంటాయి. చూసారండి? కానీ వాళ్ళు అట్లా లేరు. ఏకమై పొలమమ్మేను. వారిలోనే ఏముంది ఇప్పుడు చెప్పండి? ఏక మనస్సు ఉంది, ఏక హృదయం ఉంది, ఏకాత్మ ఉంది. అందుకే వారు ఏకమై వారిద్దరు కలిసి పొలం అమ్మారండి. ఒకసారి ఒక ఇద్దరు భార్య భర్తల గురించి నేను మాట్లాడుతూ ఉంటే, భర్త చాలా తగ్గింపుగా, సలేండి పాస్టర్ గారు, దేవుని వాక్యం కదా మీరు చెబుతున్నారు, మేము వినాల్సిందే, నమ్ముతా, నేను కలుసుకుంటా అని ఎంతో తగ్గింపుతో ఆయన వాక్యము ద్వారా పట్టుబడుతున్నందువలన తగ్గింపుతో మాట్లాడుతున్నాడు. భార్య ఒప్పుకోదే, వ్యతిరేకంగా మాట్లాడుతుందండి. అప్పుడు నేను ఒక మంచి మాట ఆమె చెప్పాను, అమ్మ నీ నోరు కాస్త బాగుంటే నీ భర్త బాగుంటాడని చెప్పేసిన. ఒక మాటలకు తెగేసి చెప్పేసిన. అంటే ఆమె సిచ్యువేషన్ అంతా నాకు అర్థమైంది. నీ నోరు నువ్వు అదులు పెట్టుకుంటే నీ భర్త చాలా బాగుంటాడు, నీ దగ్గర ఉంటాడు, ఎక్కడ పోడు, నీ నోరు ఉండని, మంచిగా ఉండని అని చెప్పండి. నన్నే అంటావు పాస్టర్ గారు, ఆయనను ఏమనవు అంటది. మళ్ళా నువ్వు నన్నే అంటావు, ఆయనను ఏమనవు. ఆయన ఏమంటలేడు, మరి నువ్వు అంటున్నావు. మరి నువ్వు అనకుండా పోకుండు, నీ ఎదురుగా ఆయననే తిడతా, నీ ఎదురుగా ఆయననే గద్దిస్తా. ఏమండి? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద సమస్యలు కాదండి, చిన్నదానికి పెట్టుకుంటారుగా. పెద్ద కూడా కాదు, ఏదో కొడివెలు తీసుకుని నరుక్కున్నారు అనుకుంటే ఆ కథ వేరు, బాంబులు తీసుకుని వేసుకున్నారంటే ఆ కథ వేరు. చిన్న సమస్యనే. పెద్ద సమస్య కూడా ఏమిలే, అన్నం ఉడికిండదు అంతే. అన్నం ఉడికిందదు, సిదిగిపోయిందని కొట్టినాడు. అన్నం సిదిగిపోయడానికి ఏమైంది? ఏదో పొరపాటున సిదిగిపోయింది, ఒకవేళ నీరు ఎక్కువైందేమో, సిదిగిపోయిన దాన్ని కొట్టాలనా? ఏమండి? సిదిగిపోయిన ఏమి ఇట్లా చేసినావు అనొచ్చులే, అంటాం, ఏముంది దానికి కొట్టాలనా ఆడి మనిషిని? ఏమండి? సిదిగిపోయిన దానికి, అన్నం సిదిగిపోయిన దానికి, సిదిగిపోయిన అన్నము పెరుగులో కలుపుకుంటే ఎంత లోపలికే పోతుంది కానీ బయటికి రాదు అది. ఏమండి? సిదిగిపోయినటువంటి అన్నంలో మటన్ శారగిన వేసుకుంటే, టమాటో శార వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో. సిదిగిపోయిన అన్నం తినే అలవాటు నాకుంది, నా తిన్న అన్నం అలవాటు నాకుంది, స్టోర్ అని. అంటే ఇవన్నీ నాకు అనుభవాల్లో నుండి వచ్చినాను కాబట్టి చెబుతున్నా ఈ విషయాన్ని. చిన్న దానికి పెద్దది కూడా లే. ఏమండి? భార్య తెలిసి ఇద్దరు కలిసి ఏకమై అన్నమాట చూస్తాం. కనుక ఏకముగా వాళ్ళు పొలం అమ్మారు. రండి రెండవది చెబుతాను. ఆ తర్వాత వాళ్ళు చూడండి, ఆ రెండవ వచనాన్ని చూద్దాం. భార్య ఎరుకనే
వాడు దాని వెలలో కొంత దాచుకునటములు కూడా ఇద్దరు ఏకంగా ఉన్నారు. చూసారండి? నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? పొలం అమ్మటంలో ఇద్దరు ఏకీభవించి చక్కగా పొలం అమ్మారు. ఇద్దరు కలిసి ఏక మనసు కలిగి, ఇందులో ఏ తేడా లేదు, ఏ లోటు లేదు. తర్వాత రెండవది ఏంటి? దాచుకోవడములు కూడా ఇద్దరు ఒకటే మనసే. ఏమా? వాస్తవంగా వీళ్ళు పొలం అమ్మింది ఎందుకు? వాళ్ళు ఇల్లు అమ్మినారు, దేవుని పరిచయం ఖర్చు పెడుతున్నారు. వీరు పొలం అమ్మారు, దేవుని ఖర్చు పెడతారు. మనం కూడా ఖర్చు పెడతాం. అంటే దేవుని పేరు చెప్పి దేవునికి ఎలా లేదా? సగం దాచుకున్నారు. సగం దాచుకున్నారు. ఇద్దరు ఇలా అనుకోవచ్చు, అంత ఇస్తే ఎట్లనే రేపు కొడుకు పెళ్లి చేయాలా, 3 లక్షలు పోయిందనుకో, అంత ఇస్తే ఎట్లనే 3 లక్షలు ఉందనుకో, 3 లక్షలు సగం ఇద్దాములే దేవుని సేవకి, సగం కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో పెట్టుకుందాములే అని ఆలోచించు. ఇద్దరు ఒకటే ఆలోచనేనా? ఇద్దరు కూడా సరే ఓకే అని ఇద్దరు మంటసంగా గూట్లు దాపెట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకులలో దాపెట్టుకుంటారు, లేకుంటే బీరోల ఆలర్లో దాచిపెట్టుకుంటారు. నేను ఒక మంచి మాట చెప్పానా? దాచిపెట్టుకోవద్దండి, చాలా ప్రమాదం. చూడి, భార్యకు తెలియకుండా భర్త దాచిపెట్టుకొని, భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టుకొని. ఒక ఆమె మొన్న ఇది లోట్లు బ్యాన్ చేసారు కదండి, కొత్త లోట్లని మోదీ బ్యాన్ చేసినప్పుడు మా చర్చికి ఒక పాప వస్తుంది, ఎరగలలో పాప. భర్తకు తెలియకుండా అన్ని 500 లోట్లు సీరలో పెట్టుకుంది. ఎవరికి చెప్పలేదు ఆ పాప. దాదాపుగా 5,000 రూపాయలు భర్తకు తెలియకుండా అన్ని 500 లోట్లు సీరలో దాచిపెట్టుకుంది. అది స్టార్టింగ్లోనే నాకు ఇచ్చింటే దాన్ని మార్పు చేయడానికి అవకాశం ఇచ్చారు కదా. అంత అయిపోయిన తర్వాత మడసనంగా తీసుకొని వచ్చి, అయ్యా నీకు ఒక మాట చెప్తానయ్యా, మా ఆయనకు తెలియదు అది అండి. సర్లే నాకు చెప్పలే, నేను మీ ఆయనకు చెప్తాలేనా? మా ఆయనకు చెప్పావు నువ్వు మళ్ళీ అంటుంది. సర్లే మా ఆయనకు చెప్పలేనయ్యా, నీకు చెప్తున్నానయ్యా దైవ సేవకుడు అంటే, సర్లే నువ్వు చెప్పుకుంటే నేను చెప్తానంటే, అబ్బా అట్లా కాదయ్యా అని 5,000 రూపాయలు నాకు ఇచ్చి, అయ్యా ఇది మా భర్తకు తెలియకుండా దాచిపెట్టుకున్నాను, ఏడన్నా సరే మార్పు చేసుకుని రాయ్యా అని చెప్పింది. ఎంత పని చేసావమ్మా? ఆ లోట్లు మార్పిడి టైం ఇచ్చింది, ఆ టైంలో అయితే మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇస్తే అది ఆ టైం అయిపోయింది, ఎవరు మార్చుకోరు. చూసావా? నువ్వు దాచిపెట్టుకోవడంలోన లోట్ల మార్పిడి జరగలేదు, 5,000 రూపాయలు నష్టమేనా? కనుక ఎక్కడ దాచిపెట్టుకోవద్దండి. భర్తలకు తెలియకుండా చీరలలో పెట్టుకొని, బీరులలో పెట్టుకొని, ఇంట్లో ఉంటే బాగుండదు, మా ఆయన చూస్తాడని ఇంటికాడ పోయి దాపెట్టుకొని, ఇంట్లో మా అమ్మకి ఇచ్చి ఇట్లాంటి మనలు ఏది చేయొద్దండి. అర్థమైందండి? ఏదో బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, రహస్యమైనది బయలుపరచబడకపోదు. ఏదో రోజు అది కక్కుతుంది ఖచ్చితంగా. ఎక్కడ? మీ ఆయన ముందే కక్కుతుంది. అప్పుడు నీ ఈపులు విమానమే, ఇంకా ఏముండదు, ఇంకా వచ్చటం వంగబెట్టి కుదడిపోయి, ఇంకా ఏమి లేదు మన భాషలోన. ఇంకా ములాజ చేయడు, ఎందుకంటే తెలియకుండా దాచిపెట్టుకున్నావు కదా. 5,000 రూపాయలు దాచిపెట్టుకున్నా బాబా. ఏంటి ఆ బాబా నోరు తెరిచింది, మా ఆయనకి తెలియదయ్యా నీకు మాత్రం చెప్తున్నా. సరేలే నేను చెప్తాలే అంటే, అబ్బా నోరు తెరిచింది. ఇట్లా మా ఆయనకి తెలిస్తే ఇంకా నా కథ చేస్తాడు. ఎందుకు దాచిపెట్టుకోవాలా భర్తకు తెలియకుండా? ఏమండి, భర్త తెలియకుండా భర్తను అడుగు, నీ అవసరం ఉన్నప్పుడు. నాకు అవసరం ఉంది అని. నా భార్య ఉద్యోగం చేస్తుంది, ఆ డబ్బులన్నీ తెచ్చి నా చేతికి ఇస్తుంది, అవసరమైతే అడుగుతుందేమే. నేను కూడా నా భార్యను నమ్ముతాను. ఎప్పుడు కూడా నా భార్యకి ఈ కండిషన్ పెట్టను. నేను చెప్పేది అదో జోలో ఉన్నాయి తీసుకోపో, అదిగో బీరులో ఉన్నాయి తీసుకోపో, స్వతంత్రంగా చెప్పేసి. ఎందుకంటే నాకు తెలుసు ఆమె ఎక్కువ కష్టపెడుతుంది, నాకు తెలుసు. ఆమె ఒకవేళ డబ్బులు ఎక్కడైనా తీసుకున్నా కూడా ఏదో ఒక వస్తువులు, ఏదో ఒక సరుకులు. ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో నేను ఏమీ పట్టించుకోను. అసలు ఆ ఇంట్లో సరుకులు ఏముండేయని నాకు తెలియదు. ఇంతవరకు సరుకులు అస్సలు తేలా. నేను సరుకులే ఏముండే తెలియదు. ఆ సిలిండర్లైనా సరుకులైనా అస్సలు నాకు ఆ సంవత్సరం నేను డబ్బులు ఇచ్చడమే అంతే, మిగతా అంతా ఆమెనే చూసుకుంటుంది. అలాంటప్పుడు మనం ఆమెను డౌట్ పడడం మంచిది కాదు కదా. సంసారం అంతా ఆమెనే తెచ్చుకొని చేసుకుంటుంటుంది కాబట్టి మనం డౌట్ కాదు, చేసుకో అని. ఒకవేళ డబ్బులు మిగిలిందనుకో, పిల్లలకి ఏదో పండ్లు తేవడం అలా చేసుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక వీళ్ళ ఆలోచన ఏంటిది? దాచుకోవడంలో కూడా ఇద్దరు చేశారండి. దాచుకోవడంలో కూడా ఇద్దరు, అమ్మడంలో ఇద్దరే. చెప్పండి, దాచుకోవడం కూడా ఇద్దరే. బైబిల్ గ్రంథంలోన అవ్వాదాములు తప్పు చేసినప్పుడు దాపెట్టుకున్నారు. తప్పు చేసే వాళ్ళే దాపెట్టుకునేది. తప్పు చేయని వాడు యథార్థంగా ఉంటాడు కదా, డైరెక్ట్గా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. వారు దేవుని మాట తిరస్కరించారు.
దేవునికి స్వరం వినబడుతుంది, ఆదామా ఎక్కడా అని అంటే ఆదాము అంటున్నాడు, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు మేము ఈ చెట్ల చాటున దాక్కుంటుమే. మిమ్మల్ని చెట్ల చాటున దాక్కున్నామని చెప్పడానికి ఎవడు ఏం పని చేశాడు? ఎంత విచారం అండి అసలు. చాలాసార్లు నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా దేవుని స్వరాన్ని విన్నప్పుడు చెట్ల చాటున దాక్కుంటుమి, మానానికి ఆకులు కట్టుకుంటుమి, నీ స్వరము విన్నప్పుడు నీ ఎదుటికి రాలేక దాక్కున్నాము చెట్ల చాటు. దాక్కోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు చెప్పిన మాట ఎందుకు తిరస్కరించటం? దాక్కోవాల్సిన అవసరం ఏముంది? అందుకే ఒక భక్తుడు ఇలా ఒక మంచి పాట రాశాడు. ఎక్కడున్నావు నీవెక్కడున్నావు, యేసయ్య పిలిచినప్పుడు నీవెక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు నువ్వు దేవుడు పిలిచినప్పుడు అంటే చెట్ల చాటున దాచుకునుట. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో యెహోషువ కాలంలోన ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెరికో పట్టణంలో శపితమైన దాటిలోన కొంత వస్త్రాలు బంగారు వెండిని తీసుకొని దాచుకున్నాడు. దాచుకున్న వాళ్ళందరికీ ప్రమాదాలే కదండి, దాచుకున్న వాళ్ళందరికీ ప్రమాదాలే ఏమండి. కనుక వీళ్ళేం చేశారు? ఇద్దరు కలిసి అమ్మారు, ఇద్దరు కలిసి దాచుకున్నారు. ఒక మంచి మాట చెప్తాను, మూడవదిగా జాగ్రత్త వినండి. ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు, ఒక్కరు నిజం చెప్పలే. పేతురు మాట్లాడుతున్నాడు అననీతో, అననయ్య ఇంతకే నా పొలం అమ్మింది, ఇంతకే 3 లక్షలకు అమ్మింటే 1,50,000 దాచిపెట్టుకొని వచ్చి 1,50,000 వచ్చి, అననయ్య ఇంతకే అమ్మారా పొలం అంటే ఇంతకే. దేవుని ఆత్మను ఎందుకు శోధించుచున్నారు? ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ప్రాణం విడిచి చచ్చిపోయాడండి, ప్రాణం విడిచి చనిపోయాడు. అతన్ని మోసుకొని పోయి పాతిపెట్టొచ్చారు. ఆ తర్వాత భర్త విషయం భార్యకి తెలియదు, భర్త పాతిపెట్టొచ్చారు. భార్య వస్తూ ఉంటే పేతురు అడుగుతున్నాడు, అమ్మా ఇంతకేనా అమ్మింది అంటే, చూస్తారా మాటని? 5వ అధ్యాయము 7-8 కలిసి ఉంటే చదువుతాను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చూసారా అండి, అబద్ధమాడుటలో కూడా ఏకత్వం. పెద్దలు ఓ మాట అంటాడ, 100 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయాలంట. చూసారండి, అబద్ధమాడుటలో కూడా చెప్పండి ఏకత్వం వహించారు వాళ్ళు. ఇంతకే అమ్మారా అని అనని అడిగితే ఇంతకే అన్నాడు. భార్యను కూడా ఏమ్మా ఇంతకేనంటే ఇంతకే. చూసారండి, వారి ఆలోచనలోన ఏకత్వం, వారు దాచుకున్నట్లో ఏకత్వం, అబద్ధం ఆడుటలో కూడా ఏకత్వం. అయితే వీళ్ళలాగా ఉండొద్దు. అంటే వీళ్ళ తీరు అంటే ఒక ఒడంబడిక అనేది, అంటే ఇద్దరు ఏకత్వం అనేది బాగుంది కానీ తీరు మాత్రం బాలేదు. అర్థమైంది నేను చెప్పింది? ఏకత్వం అనే దాని గురించి మనం నేర్చుకోవచ్చు కానీ వీళ్ళు చేసిన పని మాత్రం మంచిది కాదు. అది దేవునికి వ్యతిరేకంగా చేశారు. అందుకే భార్య దగ్గర ఏది కూడా దాచిపెట్టకూడదు, అలాగని భర్త దగ్గర కూడా ఏది కూడా దాచిపెట్టకూడదు. చూడండి, ఏకమై ఆలోచన, ఇద్దరు అబద్ధమాడి ప్రియులారా, విషయం ఏంటంటే ప్రాణాలు పోగొట్టుకున్నారండి. అయితే వీళ్ళలోన మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలండి. ఇప్పుడు చెప్పండి, వారిద్దరిలోన ఏకత్వం అనేది చాలా బాగుంది. దాచుకోవడం కూడా ఏకత్వమే, అబద్ధం ఆడడం కూడా ఏకత్వం. నేను చెప్తున్నా కదా, వీళ్ళ ఏకత్వం బాగుంది కానీ వీరి తీరు బాగా. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏకత్వం గురించి. అంతేనా? మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏకత్వం గురించి. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను, చివరిగా జాగ్రత్త వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు ఈ లోకమున ఉంటూ ఒక మంచి మాట చెప్పాడు. మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటాను అన్నాడు.
ఎంత మంచి మాట. మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటాను. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అంటూ నాలో అంటు కట్టబడి ఉంటే, అంటే ఏకత్వం, నాలోనికి రండి, ఏక మనసు చేసుకునండి, నాపైన మీ మనసు పెట్టండి, నాపైన మీ హృదయాన్ని మళ్లించండి, నాపైన మీ ఆత్మను మళ్లించండి. అప్పుడు మనమిద్దరం ఏకమవుతాము. 3 విషయాలు ఉంటాయి అందులో. ఒకటి, ప్రభువులో ఉన్నవాడట ఫలిస్తాడు, నంబర్ 1. రెండవది, ప్రభువులో ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. నంబర్ 2, ప్రభులో ఉన్నవాడు మరి ఎక్కువగా ఫలిస్తాడు. అర్థమైన 3 విషయాలు ఉంటాయి అందులోన. ప్రభులో ఉన్నవాడు ఏకత్వం అనగా ప్రభులో సహవాసంలో ప్రభుతో ఉన్నవాడు ఫలిస్తాడు, నంబర్ 1. ఆ తర్వాత ప్రభులో ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు, నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే మరి ఎక్కువగా ఫలిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభులో ఉందాం, మనం ప్రభుతో అంటుకట్టబడి ఉందాం. అందుకే నేను రాసిన పాటలలో ఒక పాట ఉంది, నాలో నువ్వు ఉండగా నేను నీలో ఉండగా కొరత ఉండదు, అక్కర ఉండదు అని ఆ పాటలోని అర్థం. హల్లెలూయా, ఆనందమే నా ప్రియుడేసుని సన్నిధిలోన నేను ప్రభువులో ఉండగా, ప్రభు నాలో ఉండగా ఏ కొరత ఏ లోటు ఉండదు అని. ప్రియులారా, వినండి, చెబుతాను. మన జీవితాలు మంచివి కాదు, మన ప్రవర్తన మంచిది కాదు, అసలు మన మాటలే మంచిది కాదు. భక్తుడు ఇర్మియా రాస్తాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అలాంటి వ్యాధి కలిగిన ఈ మానవ పాపపు జీవితాన్ని ప్రేమించి తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన ఎదుట పరిశుద్ధులుగా పెట్టుకోవడానికి, తనలోన ఆనందముతో సంతోషముతో ఆరాధన చేయడానికి ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ పాపపు జీవితాలను ప్రేమించి కలువరి సిలువలోన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని త్యాగం చేసి మరణించి తిరిగి లేచాడు ఆ ప్రభువైన క్రీస్తు వారు. ఆయన నమ్మటం ద్వారా, ఆయన దగ్గరికి రావటం ద్వారా మన జీవితాలు కడిగేసుకొని మన బ్రతుకులు మార్చబడి మనము నిత్యరాజ్యంలో చేరటానికి ప్రభువులోన ఈ లోకును బ్రతికినంత వరకు ఏకత్వం కలిగి ఆయనతో సహవాసము చేసినడలా అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక ప్రభు కూడా చెప్తాడు, ఇదిగో నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి, నేను మీలోనికి వస్తాను, మీతో మాట్లాడతాను, మీతో ఉంటాను అని చాలాసార్లు చెప్పాడు ప్రభు. కనుక మనలో రానివ్వండి ప్రభు, మనతో ఉండనివ్వండి ప్రభు. మనము ప్రభు ఏకమై ఆయనను దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వధువు సంఘముగా సిద్ధపడి ఆ పరమ విందుకు మనం అందరం కూడా మరి ఎదుర్కొన్నాం.